రూపీస్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. సెకండ్ ఆర్డర్ 81 అయితే ఆర్డర్ అయితే వేసాడు. 81 రూపీస్. ఇంకా అవుట్ ఆఫ్ జోన్ లేదా అని చెప్పేసి అనుకుంటే వేసాడు. మళ్ళీ అవుట్ ఆఫ్ జోన్ 98 అంటే వేసాడు. 4-8 అయితే అయింది టైం. ఆర్డర్ అయితే వేసాడు 103. రిటర్న్ ఎర్నింగ్ ఆర్డర్ చూడండి 139 ప్లస్ వచ్చేప్పటికి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 40 రూపీస్ అయితే ఉంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన నా బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. మనకి ఈరోజు వచ్చేప్పటికి ఫస్ట్ ఆఫర్ ఏ రకంగా ఉందో ముందుగా అయితే మనం అయితే చూసుకున్నారంటే 11:54 అయితే అవుతుంది. మనకి 12 నుంచి 3 PM వచ్చేప్పటికి 40% అయితే ఇస్తున్నాడు. 6 నుంచి 10 కూడా 40% అయితే ఇస్తున్నాడు. స్నాక్ టైం వచ్చేటప్పటికి 4 గంటల నుంచి 6 గంటల వరకు వచ్చేప్పుడు అది కూడా 40% అయితే ఇస్తున్నాడు. మనం ఇంకా అయితే లాగిన్ అయితే కావాలి. చూడొచ్చు 0 hours 0 earnings 0 ఆర్డర్స్. మనకి 24 ఆర్డర్ ఏమన్నా డెలివరీ చేసామంటే 375 అయితే ఇన్సెంటివ్ అయితే వస్తుంది. స్లాట్ అయితే ఇంకా అయితే బుక్ చేసుకోవాలి. 12 నుంచి 4 మళ్ళీ వచ్చేటప్పటికి అలాగే 4 నుంచి 5 5 నుంచి 6 6 నుంచి 7 7 నుంచి 11 టోటల్ వచ్చేప్పటికి 5 షిఫ్ట్లు అయితే బుక్ చేసుకున్నా 11 hours. గంటకు లాగిన్ అయిన తర్వాత మనకి మొదట ఆర్డర్ ఎక్కడి నుంచి పడుతుంది, ఎంత అమౌంట్ పడుతుందని చెప్పేసి అక్కడి నుంచి అయితే మీకు అయితే చూపిస్తాను. ఇంకా లాగిన్ కాలేదు. లాగిన్ 12 గంటలకు అయితే లాగిన్ అయిన తర్వాత అయితే మీకైతే డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఆర్డర్ అయితే పడింది 31 రూపాయి. ఆ కిలోమీటర్ వచ్చేప్పటికి 1.7 అంటే 2 కిలోమీటర్ లోపల అయితే అయింది. 31 రూపాయలు అయితే ఇస్తున్నాడు. 18 రూపాయలు వచ్చేప్పటికి లాక్ అయితే ఉంటుంది. మ్యాక్స్ బోనస్ నందన్ ప్యాలెస్ నుంచి యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. మనకి రెస్టారెంట్ ఇక్కడ నియర్ బై ఉంది. వెళ్ళేసి పికప్ చేసుకునేద్దాం. అయితే డెలివరీ చేసాం. 33 రూపాయలు అయితే మనకైతే వచ్చింది. దీనికి మ్యాక్స్ బోనస్ వచ్చేప్పటికి 18 రూపాయలు అంట. $15+18 అది లాక్లో పెట్టిన వేస్ట్. డైరెక్ట్ ఇచ్చేసేదే బెటర్, ఎందుకంటే ఊరికే లాక్లో పెడతాడు. హాఫ్ అన్ అవర్కి మనకు వచ్చిన అమౌంట్ 33. 20 ఆర్డర్ వస్తే తక్కువ అయితే వస్తాయి. చూద్దాం. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేప్పటికి మళ్ళీ నందన్ ప్యాలెస్ అన్నాడు. నందన్ ప్యాలెస్ నుంచి చేస్తాడు, వేరే చోటు నుంచి చేస్తాడు తెలియదు. 86 రూపాయలు అయితే ఆర్డర్ అయితే పడింది. మనకి 7.8 అయితే చూపించింది. మనకి పికప్ లొకేషన్ వచ్చేప్పటికి కాడగూడ సైడ్ అయితే ఉంది. ఆ డ్రాప్ లొకేషన్ వచ్చేప్పటికి మనకైతే కన్మంగళ దగ్గర అయితే ఉంది. వెళ్ళేసి ఆర్డర్ అయితే ఫస్ట్ అయితే పికప్ చేసుకునేద్దాం. సుశాంత్ ఓడియా డాబా అంట. వెళ్ళి పికప్ చేసుకుందాం ఫస్ట్ వెళ్ళి. రూపీస్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. సెకండ్ ఆర్డర్ ఇప్పుడు దాకా 1 hour 10 minutes లాగిన్లో ఉంటే 47+58 ఈరోజు అయితే అంతగా ఆఫర్ అయితే లేదు. మనకి ఏమైనా లాంగ్ ఆర్డర్లు పడిందంటే మాత్రమే అమౌంట్ ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవాలంటే, నియర్ బై పడిందంటే మాత్రం ఆర్డర్ అనేది ఎర్నింగ్ అనేది ఎక్కువ అంటే చేసుకునే దానికైతే వేయలేదు. చూద్దాం ఎండ్ ఆఫ్ ది డే ఎంత అవుతుంది ఈరోజు అని చూసుకుందాం ఒకసారి. టైం వచ్చేప్పటికి 1:13 అయింది. 81 అయితే ఆర్డర్ అయితే వేసాడు. 81 రూపీస్. 36 వచ్చేప్పటికి మ్యాక్స్ బోనస్ అంటే 36 వచ్చేప్పటికి మనకి లాక్లో ఉంటుంది. నార్మల్గా వచ్చేప్పటికి మనకి మ్యాక్స్ బోనస్ అనేది చూపిస్తాడు, కానీ దాని నుంచి మనకైతే ప్రయోజనం ఏమి ఉండదు. ఊరికి లాక్లో అయితే పెడతాడు. మనకి నార్మల్గా ఎస్టిమేట్ ఎర్నింగ్ ఏ రకంగా ఉంటుంది ఆ రకంగా ఉంటుంది. డిస్టెన్స్ చూసుకోవచ్చు 7.2 అయితే ఉంది. మనకి టైమింగ్ వచ్చేప్పటికి టోటల్ పికప్ డెలివరీ లొకేషన్ వచ్చేప్పటికి 21 minutes అయితే చూపిస్తుంది. యాక్సెప్టెడ్ అయితే కొట్టేద్దాం. ఆర్డర్ బిర్యానీ జస్ట్ ఆర్డర్ అయితే రెడీగా ఉంది. వెళ్ళి పికప్ చేసుకునేద్దాం. ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. 81 అయితే మనకైతే వచ్చింది. 140కి అయితే డెలివరీ చేశాను. 36 మ్యాక్స్ బోనస్. లాంగ్ డిస్టెన్స్ వచ్చేప్పటికి 2 రూపీస్ అంట. ఎవరికి కావాలి ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ జోన్ అయితే జోన్లోకి వెళ్ళాలంటే ఓపెనంత పోవాలా. మనము కాడగూడ జోన్లోకి పోవాలంటే చూడండి అసలు ఇదంతా జోనే, కానీ ఈ సరౌండింగ్లో వచ్చేటప్పటికి ఆర్డర్స్ అనేది హెవీ కనపడవు. మనకు వచ్చేప్పటికి మెయిన్ రోడ్లో మాత్రమే ఆర్డర్స్ అనేది ఉండేది. ఇటుపక్క వచ్చేప్పటికి ఆర్డర్స్ అయితే ఉండవు. లాంగ్ డిస్టెన్స్ వచ్చి 2 రూపీస్ అంట. 92+94 వెళ్దాం. జోన్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా అవుట్ ఆఫ్ జోన్ లేదా అని చెప్పేసి అనుకుంటే వేసాడు. మళ్ళీ అవుట్ ఆఫ్ జోన్ 98 అంట. మళ్ళీ రిటర్న్ ఎర్నింగ్ జోన్ వచ్చేప్పటికి 19 రూపీస్ అంట. 8 కిలోమీటర్లు అయితే ఉంది. 8.5 కిలోమీటర్ అయితే. ఏం మరి ఇంత దారుణంగా వేస్తున్నాడు అర్థం కావట్లేదు. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. ఆర్డర్ చూపించింది 8-7. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం దీంట్లో మనకి ఎన్ని కిలోమీటర్లు ఉందని చెప్పేసి. 9-7 1 కిలోమీటర్ ఓడిస్తాడా. వెళ్దాం ఫ్రెండ్స్. 1 hour అయితే అయింది. ఇంతవరకు ఆర్డర్ అయితే లేదు. అవుట్ ఆఫ్ జోన్ వెళ్ళి అది డెలివరీ చేసి వచ్చిన తర్వాత చూడండి ఏదో సందులో అయితే గాడి అయితే బైక్ అయితే వేసుకున్నా. ఫ్రంట్ సైడ్ వచ్చేప్పటికి మెయిన్ రోడ్డు ఖాళీగా అయితే కూర్చొని ఆర్డర్స్ అయితే ఏమీ లేవు. 1 hour నుంచి ఆర్డర్స్ అనేది పర్లేదు అసలు.
దీంట్లో చూపిస్తే హెరీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ అని చెప్పేసి సెర్చింగ్ ఫర్ ఆర్డర్స్ అని చూపిస్తూనే ఉంది. చూడండి ఒకసారి టైం చూడండి ఒకసారి ఎంత అయిందని. 3:56 సెర్చింగ్ ఫర్ ఆర్డర్స్ స్టే హెరీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మనం ఇప్పటిదాకా చేసుకున్న అమౌంట్ వచ్చేప్పటికి 436 మాత్రమే. 3 గంటల 53 నిమిషాలు అయితే లాగిన్లో ఉన్నాం. ఇప్పటిదాకా చేసింది 6 ఆర్డర్స్ అంటే మనకు వచ్చేప్పటికి ట్రిప్ కౌంట్ వచ్చేప్పటికి 7 అయితే ఉంది. ఇంకా 17 ఆర్డర్లు అయితే మనం డెలివరీ చేయాలి. 275 ఇన్సెంటివ్ రావాలంటే 24 ఆర్డర్లకి. ఆర్డర్స్ అయితే లేవు, ఏం చేయాలి వెయిట్ చేస్తూనే ఉన్నా. అట్లీస్ట్ 1000 అన్న అయితే బాగుంటుంది ఈరోజు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఆర్డర్ పడిన తర్వాత పడుతుందా లేదా అని చెప్పేసి చూద్దాం. ఇప్పటిదాకా ఈయన ఆర్డర్ అయితే ఇప్పుడైతే ఇచ్చాడు 1 కిలోమీటర్ కూడా లేదు, 20 రూపీస్ అయితే ఆర్డర్ ఇచ్చాడు ఆనంద్ స్వీట్స్ నుంచి. చూడవచ్చు టైం వచ్చేటప్పటికి యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం, మళ్ళీ మాట్లాడదాం. చూడండి 3:59 అయితే ఇంకొక నిమిషం తర్వాత ఇచ్చింటే మనకి అనేది సర్జ్ అమౌంట్ అనేది వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు 3 నుంచి 4 వరకు వచ్చేప్పటికి 1 అవర్ అనేది సర్జ్ అమౌంట్ అనేది ఉండదు. ఇప్పుడు 4కి వచ్చేప్పటికి సర్జ్ అమౌంట్ అనేది పడుతుంది. అందుకని చెప్పేసి అబ్బాయి కరెక్ట్గా అయిపోయే మూమెంట్లో అయితే ఆర్డర్ వేసాడు. ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను మనకి 4 నుంచి సర్జ్ అమౌంట్ ఆఫర్ ఎంత ఉందని చెప్పేసి. ముందుగా వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. ఆనంద్ స్వీట్ సవార్స్ అంట, వెళ్దాము ఫ్రెండ్స్. ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది, 4:07 అంతా డెలివరీ అయిపోయింది. ఇప్పుడు ఆఫర్ వచ్చేప్పటికి 65% అయితే ఉంది. 1 నిమిషం లేట్గా మనకి ఆర్డర్ అయితే వచ్చిందంటే మనకి 65% ఆఫర్ అనేది ఉండేది. 4:07 7 నిమిషాలు అంటే 8 నిమిషాలు అయితే ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ ఏం చెక్ చేస్తాడని వేసాడు. 4:08 అయితే అయింది టైం. ఆర్డర్ అయితే వేసాడు 103. రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 32. చూడొచ్చు వస్కోట్ దగ్గరికి అయితే వేసాడు. అవుట్ ఆఫ్ జోన్, మళ్ళీ అవుట్ ఆఫ్ జోన్ వేసాడు. 10 కిలోమీటర్లు అయితే ఉంది. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. ఆంధ్ర గుండ్ పౌడర్ ఇప్పుడు ఎక్కడైతే పికప్ చేసుకున్నాం అక్కడికి అయితే పికప్ చేసుకోవాలా. అవుట్ ఆఫ్ జోన్ అయితే వేసాడు. ఆర్డర్ ఇంకా రెడీ లేదు, వెళ్ళి అయితే పికప్ చేసుకున్నాం. ఆర్డర్కి వచ్చేప్పటికి 108 అయితే ఇచ్చాడు. అది షోయింగ్ అయితే చూపించలేదు. ఇంకా 4 నిమిషాలు అయితే మనకి 32 అయితే రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ అనేది వస్తుంది. లొకేషన్ వచ్చేప్పటికి ఇదే కళ్యాణ మండపము, ఇక్కడైతే వేసింది. డెలివరీ అయితే చేసిన రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి మనకు 4 నిమిషాల తర్వాత అయితే వస్తుంది. మనం అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నాం కాబట్టి మన జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. టైం వచ్చేటప్పటికే 7:48 అయితే అయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి లాంగ్ ఆర్డర్ అయితే వచ్చాను. మనకి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 48 రూపాయలు అయితే ఇస్తాడు. ఇప్పటిదాకా అమౌంట్ వచ్చేప్పటికి 955 ప్లస్ 45 అంటే టోటల్ వచ్చేప్పటికి ఇప్పటిదాకా వచ్చేప్పటికి మనకి 1000 రూపాయలు అయితే అయింది. నాకు ఈ ఆర్డర్కి వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడప్ప అంటే 125 అయితే ఇచ్చాడు. 125 ప్లస్ వచ్చేప్పటికి మనకి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 48 అయితే ఇస్తున్నాడు. టోటల్ వచ్చేప్పటికి 125 48 ఎంత అవుతుంది, 165 173 అయితే అవుతుంది. మనకి ఇంకా 8 ఆర్డర్లు అయితే డెలివరీ చేయాలి. టైం చూస్తే 8 అయితే ఉంది. మనకి ఇక్కడ నుంచి జోన్ ఎంత దూరం ఉందప్ప అంటే చూసుకోవచ్చు. అవుట్ ఆఫ్ జోన్లో అయితే ఉన్నాను. కేర్పురం చూడవచ్చు. టిన్ ఫ్యాక్టరీ సైడ్ అయితే వచ్చాను. మనకి 2 జోన్లకి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా 14 కిలోమీటర్లు అయితే పోవాలి. వెళ్ళిపోదాం, జోన్ సైడ్ అయితే వెళ్ళిపోదాము. ఎందుకంటే ఇంకా 8 ఆర్డర్లు అయితే ఫస్ట్ టార్గెట్కి మనకి ఇంకా 8 ఆర్డర్లు అయితే డెలివరీ చేయాలి కాబట్టి జోన్ సైడ్ అయితే వెళ్ళిపోదాము. ఈ ఆర్డర్ చూడండి 139 ప్లస్ వచ్చేప్పటికి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 40 రూపీస్ అయితే ఉంది. ఇది వచ్చేప్పటికి 12 కిలోమీటర్లు అయితే ఉంది. మనీష్ దమ్ బిర్యానీ అంటే ఇక్కడ నుంచి నేను ఓ ఫార్మ్కి అయితే వెళ్ళాలి. ఓ ఫార్మ్కి వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకుని అయితే డెలివరీ చేయాలి. ఇది యాక్సెప్ట్ కొట్టిన తర్వాత మీకు అయితే చూపిస్తాను చూడండి. నాకు టైం వచ్చేటప్పటికి 9:46 అయితే అయింది. నాకు వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ జోన్ ఆ కృష్ణరాజపురం అవి వేస్తున్నాడు. కానీ ఇంకా 3 ఆర్డర్లు డెలివరీ చేస్తే నా టార్గెట్ అయితే అయిపోతుంది అనుకున్నా. ఆర్డర్స్ వస్తానైతే తక్కువ. ఇలాంటి టైంలో మళ్ళీ అవుట్ ఆఫ్ జోన్ మెంటల్ ఎక్కుతుంది అయితే నాకు అసలు. మనకు ఆడ చూపించింది వచ్చేప్పటికే 12 కిలోమీటర్లు. దీంట్లో ఎంత చూపిస్తుంది చూసుకున్నాం ఒకసారి. ఇంకా ఎక్కువ చూపిస్తుంది 13 14 చూపించచ్చు నాకు తెలిసి. 14 చూసారుగా. ఏం చేసేదానికి ఇంకొక ఆర్డర్ అయినా పడితే మల్టీ ఆర్డర్ అయినా పడితే ఏదో వెళ్ళి పికప్ చేసుకొని డెలివరీ చేసేదానికి అయితే బాగుంటుంది. ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే బాగుండలేదు. అదవమైన సరే వెళ్దాం పదండి. ఆర్డర్ అయితే రెడీగా ఉంది కదా, వెళ్ళి అయితే పికప్ చేసుకుని అయితే డెలివరీ చేద్దాం. టైం వచ్చేప్పటికి 9:40 అయితే అయింది. మనకి ఇంకా అంటే ఇక్కడ నుంచి అక్కడికి వచ్చే ఒక 15 నిమిషాలు అట్లా ఇట్లా అంటే సరిపోతుంది టైము. టార్గెట్ కొడతాము లేదని చెప్పి అయితే డౌట్గా ఉంది. ఫస్ట్ వెళ్ళి పికప్ చేసుకుందాం. ఆర్డర్ వచ్చేప్పటికి క్యాష్ పే అయితే ఉంది. స్కాన్ అయితే చేశారు, కస్టమర్ అయితే పే చేశారు. మనకి ఇంకా టైం చూపెట్టి ఇంకా చెకింగ్ పేమెంట్ స్టేటస్ అయితే వస్తుంది. మనకైతే కస్టమర్ దగ్గర అయితే డన్ అయితే చూపించింది. తొందరగా అయిపోతే బాగుంటుంది బాబు. టైం చూస్తే 10:25.
ఓకే, కస్టమర్ పెయిడ్. ఆర్డర్ని డెలివరీ చేసేద్దాం. కంప్లీట్ కొట్టేసిన తర్వాత మనకి ఆర్డర్కి వచ్చేప్పటికి 180 అయితే ఇచ్చాడు. రైన్ సర్జ్ 40 రూపీసా? చూసారు అసలు వానే పోలే, కానీ మనకి రైన్ సర్జ్ అనేది వచ్చింది. మనకి ఇంకెన్ని ఆర్డర్లు కావాలా? ఇంకొక ఆర్డర్ అయితే కావాలప్ప. ఇదంటే డబుల్ ఆర్డర్ అయితే ఇచ్చేసాడు. ఇంకొక ఆర్డర్ వచ్చిందంటే మనకి ఇన్సెంటివ్ అయితే వచ్చేస్తుంది. వెళ్దాం తొందరగా జోన్లోకి అయితే వెళ్దాం. ఇంకా మనకైతే హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఈ 40 రూపీస్ అయితే వస్తుంది కదా, మనం జోన్లోకి వెళ్ళిపోయాలకి. మనం జోన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి 15 నిమిషాలు అయితే పడుతుంది. ఇది కూడా వచ్చేసింది. తిరుగుతూనే ఉంటుంది ఇది. 40 ఇది కూడా వచ్చేసింది లాంగ్ డిస్టెన్స్ది. మనకి ఇప్పుడు ఇంకొకసారి చూసుకుందాం. ఇంకొక ఆర్డర్ అయితే కావాలి మనకి డెలివరీకి. 24 టార్గెట్కి వచ్చేప్పటికి మనకి ఇంకొక ఆర్డర్ అయితే కావాలి. అమౌంట్ వచ్చేప్పటికి 1462 ప్లస్ 187 అయితే అయింది. ఎంత కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఒకసారి. లాగిన్ టైమింగ్ వచ్చేప్పటికి 10 గంటల 23 నిమిషాలు అయితే ఉన్నాను. మళ్ళీ అయితే ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. మనము ఎక్కడున్నాము చూసుకుందాం ఒకసారి. టోటల్ వచ్చేప్పటికి 13 కిలోమీటర్లు కదా. జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ జోన్లోకి వెళ్ళిపోయి ఇంకొక ఆర్డర్ అయితే డెలివరీ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేప్పటికి 11:10 అయితే అవుతుంది. మనకి లాస్ట్ ఆర్డర్ కూడా పడింది. టార్గెట్ అయితే క్లియర్ అయిపోయింది చూసుకోవచ్చు. 275 ఇన్సెంటివ్ అయితే మనకి అయితే వచ్చింది. ఇంకా 13 ఆర్డర్లు అయితే డెలివరీ చేసామంటే సెకండ్ టార్గెట్కి అయితే అవుతుంది. ఇప్పటిదాకా మనం ఎంత అమౌంట్ చేసుకున్నామంటే 1483 ప్లస్ వచ్చేప్పటికి 187. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది చూద్దాం. టోటల్ అమౌంట్ క్యాల్కులేటర్ 1-2 సార్లు చూసుకుందాం. 1483 ప్లస్ 1483 ప్లస్ 187 1670 ప్లస్ 275 ఇన్సెంటివ్. టోటల్ వచ్చేప్పటికే 1945 అయితే మనకైతే ఈరోజు అమౌంట్ అయితే అయింది. చూడొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. 1483 ప్లస్ 187 వచ్చేప్పటికి మనకి ఇది 1600 అవుతుంది. 1600 ప్లస్ వచ్చేటప్పటికి 1600 ఇంకోసారి వేద్దాం. కన్ఫ్యూజ్ అయిపోయాను, నేనే కన్ఫ్యూజ్ అయిపోయా. 1483 ప్లస్ 187 అంతే కదా. 1483 ప్లస్ 187 ఓకే, ప్లస్ 275. టోటల్ వచ్చేటప్పటికి 1945 అయితే మనమైతే ఈరోజు ఎర్నింగ్స్ అయితే చేసుకున్నాం. ఎన్నాడ్స్ మనము లాగిన్ టైమింగ్ వచ్చేప్పటికి 11 గంటల 2 నిమిషాలు అయితే లాగిన్లో ఉన్నాము. 23 ఆర్డర్స్ అయితే చూపిస్తుంది. మనకి ట్రిప్ కౌంట్ వచ్చేప్పటికి 24 అయితే అయింది. ఇన్సెంటివ్ వచ్చేప్పటికి మనకి కలెక్ట్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ టార్గెట్ అయితే వచ్చేటప్పటికి టార్గెట్ అవుతుందా లేదని చెప్పేసి అయితే కొంచెం టెన్షన్లో ఉంటే ఏమంటే నియర్ బై వచ్చేప్పటికి రూమ్కి నియర్ బై అయితే పడింది. ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళానంటే ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. డ్యూటీ అయితే ఆఫ్ చేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అమౌంట్ ఎంత అయిందని చెప్పేసి. మీరు కూడా ఈరోజు స్విగ్గీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తారని చెప్పేసి కామెంట్ చేస్తారని చెప్పేసి వీడియో అయితే ఇక్కడికి అయితే ఎండ్ చేస్తున్నా. రేపు మరొక వీడియో అయితే మీ ముందుకైతే వస్తున్నా. అంతవరకు టాటా, లవ్ యూ, బాయ్.